హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈ సీజన్లో మటర్ ఎక్కువగా దొరుకుతాయి, అంటే పచ్చి బఠానీ ఎక్కువగా వస్తాయి కదండి. దాంతో అయితే ఒక న్యూ వెరైటీ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పచ్చి బఠానీని తెచ్చి ఒలుచుకొని ఇలా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే దానికి అవే 4 రోజుల్లో మొలకలు అయితే వస్తాయండి. అలాగే శనగలు కూడా మొలకలు అలాగే తెచ్చుకొని ఒక రోజులో ఈ రెండింటిని తీసుకుని వెళ్ళి మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకొని ఇంకా 2-3 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన చిన్న సగ్గు బియ్యం వేసి ఇంకా 2 స్పూన్లు వచ్చి శనగపిండి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు, గరం మసాలా వేయాలి. ఇవి వచ్చేసి చాట్ మసాలా అండి, ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒరిగానో 1 స్పూను, దాంట్లోనే ఇలా ఒక హాఫ్ పన్నీర్ ముక్క అయితే తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసుకోవాలండి. కట్ చేసిన కొత్తిమీర వేసి ఇంకా ఈ మిక్చర్ని బాగా మెదుపుతూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆవ నూనె మాత్రమే వేసుకోవాలి. ఇంకా దీంట్లో ఈ రెసిపీకి వాటర్ ప్లస్ ఇంకా ఆయిల్ అనేది పట్టదండి. ఈ రెసిపీ దీంతోనే అయిపోతుందండి. దీన్ని 0 ఆయిల్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఇంకా ఇవన్నీ బాగా కలిపి ఉండలు అయ్యేలాగా ఇలా చిన్న చిన్న వడలుగా చేసుకోవచ్చు, లేకపోతే కడాయిలో అప్పంలా కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా ఇవన్నీ ఇలా చేసుకొని దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత 180 డిగ్రీస్లో 20 లేదా 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసుకొని దాన్ని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అంతేనండి, 0 ఆయిల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ ఫ్రెండ్స్. మా పెద్ద పాప అయితే దాని పచ్చి బఠానీలు అంటే ఇష్టం ఉండదండి. ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. అలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఈ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇది పిల్లలకి కావాలంటే చేసి పెడుతూ ఉండొచ్చు, చాలా హెల్దీ కూడా. అలాగే దీంతో పాటు నేను వేడి వేడి కాఫీ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.